ఆత్మనమస్కారం అండి. ఆత్మనమస్కారం గురువు గారండి. వచ్చావా రమాదేవి? నమస్కారం గురుజీ. ఆత్మ నమస్కారం గురువు గారు, అందరికీ ఆత్మ నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు, అందరికీ ఆత్మ నమస్కారం. ఈ శోభా శర్మ అట్లా ఎవరండి ఇది? వచ్చా గురువు గారు. ఎవరు? హర్ష. వింటున్నావా? నమస్కారం గురుజీ. చేరిపోయారు. అదే మా పెద్ద అత్తయ్య గారు, గురువు గారు. నేను చెప్పా కదా, మీరు కలపమన్నారు. నువ్వు వింటున్నావా? మరి ఇద్దరు ఒకే సెల్లోనా? కాదు, ఆవిడ వేరే సెల్. ఓకే. ఆత్మ నమస్కారం గురువు గారు. శోభా శర్మ నేను. ఇప్పుడు 2 విషయాలు బయటకు చెప్తాను, జాగ్రత్తగా అండి, మీ అందరికీ అర్థమవుతుంది. స్వార్థపరుడు అంటాం కదా మనం. మన దృష్టిలో స్వార్థపరుడు అంటే వాడు గొప్ప స్వార్థంరా అంటాం. అంటే తన యొక్క బాక్కి చూస్తాడు, ఇతరుల గురించి అక్కర్లేదు. అంత నేను నాది అంతే తాపత్రయం. మరి ఇతరులు ఏమైపోయినా వాడికి అక్కర్లే అంటే వాడిని స్వార్థపరుడు అంటాం. అంతేనా? చెప్పండి ఏమైనా ఇంకా ఉంటే. ఇక్కడ మీ అందరినీ కూడా స్వార్థపరులుగా చేస్తున్నాం మేము. ఏంటంటే స్వార్థపరులు చేయడం అంటే, అంటే మన యొక్క అర్థము అంటే సగభాగాన్ని మర్చిపోయాం. అందరం కూడా సగభాగాన్ని మర్చిపోయాం. ఏమిటి సగభాగం అంటే, ఈశ్వరుడు తన యొక్క సగభాగాన్ని మర్చిపోయాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. తన యొక్క అర్ధభాగం ఏది చెప్పండి? ఈశ్వరుడు యొక్క అర్ధభాగం ఏది? పార్వతి రూపం ఏది? శక్తి. మాయ. అవును, మాయే. ఆ రూపం ఏది? స్త్రీ శక్తి. వెలుగు. అయ్యో, పార్వతి శక్తి రూపం వెలుగు కదా, మర్చిపోయారా? వెలుగు. ఇప్పుడు ఆ వెలుగు మర్చిపోయాం, అదే మాయలో పడ్డాం. వెలుగు మర్చిపోయి ఆ వెలుగులో అన్నీ ఉన్నాయి. అంటే మనకి స్వార్థం లేదు. నీ యొక్క అర్ధభాగాన్ని మర్చిపో, అక్కడికి వెళ్తే నీకేంటి లోటు చెప్పు. ఇప్పుడు మీ అందరూ కూడా స్వార్థపరులు అవ్వడం అంటే అర్థం తెలిసిందా మీకు? నీ అర్ధభాగం అక్కడ ఉంది, వెలుగు. నీకు రోజు ఏం చెప్తున్నాను నేను? ఇప్పుడు స్వార్థపరులు అంటే నీ అర్ధభాగాన్ని మర్చిపోయి చిల్లి పెంకుల కోసం నాకు అందరం ఏడుస్తున్నాం. నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఈ బాధలు, నాకు ఈ రోగాలు వచ్చాయి, నాకు డబ్బులు లేవు. ఇప్పుడు స్వార్థం నీ అర్థం ఏదిరా? అప్పుడు గురుగారు చెప్తున్నారు, ఇది కాదురా బాబు, ఇదంతా మాయా. అక్కడ ఉంది నీ తాలూకా అది సగభాగమును వెలుగు. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళు. ఆ వెలుగు కదా ఈ లోకం. బంగారం ముద్ద నీకు ఇచ్చేసామండి, అప్పుడు ఏ ఆభరణం చేసుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మాయలో ఒకసారి ఆ చిల్లిపప్పు దొరుకుతుంది, ఒకసారి దొరకదు. దుఃఖం ఆవహించేసింది. ఈ మానవాళికి దుఃఖం పోవాలంటే ఏమనుకుంటున్నాడు? చిల్లి పెంకులు ఇంకా గట్టిగా ఎదుర్కొంటే దుఃఖం పోతుందని అందరూ పడ్డారు దీనిలో. అది చిల్లి పెంకులు ఎలాగండి, మాకు లేకపోతే ఎలాగా? మరి అది కాదు, నేను చెప్పిన అర్థం చేసుకోండి. ఎన్ని చిల్లి పెంకులు? నీకు ఏదో ఒకటి ఎప్పుడు కోరికలు ఉంటాయి. పోతుంది ఏంటి? ఇది పోతే అది, అది పోతే ఇది, ఇది పోతే అది. అన్ని కోరికలు తీర్చేటువంటి వస్తువు అది వదిలేసావు. అందుకే నువ్వు స్వార్థం నీకు లేదు. మానవుడు స్వార్థపడు అంటాడు, కానీ నేను ఒప్పను.
నిజమైన స్వార్థపరుడు ఏం చేస్తాడు? ఆ బంగారం ముద్ద ఉందిరా నీలోనే అంటే పట్టుకోవా, నీ దూరంగా ఉందంటే కష్టం. ఇప్పుడు నా దగ్గర ఉంది అనుకోండి, నేను నీకు ఇవ్వను. నీ దగ్గర ఉంది కదా బంగారం ముద్ద, వెళ్ళే మార్గం చెప్పారు కదా మన మహాత్ములు. అంచేత మీ అందరూ కూడా మీ యొక్క అర్ధభాగాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే అది అర్ధనారీశ్వర తత్వం. ఏమైనా డౌట్ ఉందా దీనిలోనే? అర్థమైందా? నేను చెప్పిన దానిలో ఏమైనా ఉంటే అడగండి మీరు. దానికోసం ప్రయత్నం చేయాలి. అంటే వెలుగు పొందడం కోసం ప్రయత్నం చేయాలి. వెలుగు పొందితే అన్నీ నీ దగ్గర ఉంటాయి. వెలుగు ఉంటే నీకు అన్నీ ఉంటాయి. వాడు ఆప్తకాముడు, అది వాడు అందరిలో అయిపోదా? వెలుగే అంతా కదా. పలానా పని అవ్వాలండి, అయిపోయి. అది అది దైవాన్ని ప్రార్థించడం అంటే. దానికి మనం కూడా కూడి సత్సంగానికి వచ్చాం. మరొక ఇంపార్టెంట్ విషయం, గురువు దగ్గర ఎలా ఉండాలి, గురువు దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉండాలి, అది కూడా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీరు బయట ప్రపంచంలో నటన చేయమని చెప్పాను, ఎందుకంటే తప్పదు, అక్కడ లౌక్యం ఉండాలి. గురుగారు చెప్పారు. గురువు దగ్గర నటన పనికి రాదు. గురువు దగ్గర సత్యసంధతగా ఉండాలి. అబద్ధము, మాయ అనేది గురువు దగ్గర పనికిరాదు. అలాగే నీకు బాహ్యమైన తెలివితేటలు అనేక ఉండొచ్చు కాక, అది గురువు దగ్గర ప్రదర్శించకూడదు. సత్యం ఏదమని, స్వామి గురుదేవ ఇలా చేశాను, ఇలా జరిగింది అనే ఇది మనకి ఉండాలి. అది లేనివాడు వాడికి చాలా చిక్కులు పడతాడు. అది అంటే కొన్ని నేర్చుకోండి, చిన్న విషయాలు. అది మాట అంటే మాటే. మాట తప్పితే వాడికి మరేముంది, వాడు మనిషి కాదు. వాడు ప్రాణం పోయినా పర్వాలేదు, మాట తప్పకూడదు. అటువంటి కరేజ్ నీకు ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. మనకి ఏమన్నారంటే మనోవాక్కాయ కర్మలు, ఈ మూడు కూడా ఏకం అవ్వాలి. నీ మనసులో ఏది ఉంటుందో అదే వాక్కు, అదే పని చేయాలి. గుర్తుపెట్టుకోండి. త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి నేర్చుకోండి. అంటే ఈ త్రికరణ శుద్ధి లేనివాడు చలమని అయిపోతుంటాడు, అన్ని బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అది బాగు కాదండి. మనస్సులో ఏ సంకల్పం ఉంటుందో అదే వాక్కు రూపంలో అదే పని చెయ్యాలి. దానికోసమే మనోవాక్కాయ కర్మలు ఏకమైన వాడికి ఎదురు ఉండదు. అది ఇవి చిన్న పాయింట్లే, కానీ ఇవి ఏమైనా తేడాలు ఉంటే వాటిని సర్దిద్దుకోండి. సర్దిద్దుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు కనుక మీకు చెప్పడం ఉంటే, లేకపోతే వెరీ గుడ్. అది ఇంకా మరొకటి, గురువు అనేటువంటి వ్యక్తి ఆ అర్ధనారీ తత్వంలో ఉన్నవాడే గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో హేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంచేత ముందే గురువుని ఎంచుకున్నప్పుడు వాళ్ళు ఎంత జ్ఞానం ఉంది అంటే, కొందరు ఏమవుతున్నారు, మాకు ఊదియండి, ఏ మంత్రం ఎవడైనా ఊదిస్తాడు. చెప్పడానికి ఏముందండి, మీరు చెప్పి లేదా, కానీ వర్కౌట్ అవ్వదు వాడికి. ఇంకా చిక్కులే అర్థమవుతాయి. సరైనటువంటి గురువు ఎవరు అని వెతుక్కోవాలి.
నీకు అనుగ్రహం ఉంటే సరైనటువంటి గురు పరంపర దొరుకుతుంది. అటువంటి గురువు కూడా లభ్యమవుతారు. ఏదో గురువు దగ్గరికి వచ్చాం, యోగా తీసుకున్నాం, అయిపోయింది మా పని చేసుకుంటాం అంటే నీ పని చేసుకోవడమే, ఏమీ నువ్వు పొందలేవు. వాడికే తెలుస్తే కదా. మనం ఏంటనుకుంటున్నాం, ఉపదేశం అయితే అన్నీ అయిపోయింది అనుకుంటున్నాం, మరేముంది గురువుతో సంబంధం లేదని. నిన్ను నీ అల్టిమేట్ గోల్ తీసే వరకు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో నీతో పాటు పక్కన ఉంటాడు గురువు, తీసుకెళ్తాడు. ఎప్పుడు? ప్రొవైడెడ్ నువ్వు గురువుకి సరెండర్ అయితే. అది ఎంతవరకు అయ్యో చూసుకుంటుంది, ఎవరు తప్పు లేదు. సరెండరెన్స్ టు గురువు, అది ప్రాక్టీస్ చేయాలి నీ బాక్కి. మాకెందుకు వచ్చిందండి అంటే చీకటి చిల్లిపెంకులు ఏరుకో, దొరుకుతాయి దొరకవు. ఇప్పుడేమైంది, ఈ దుఃఖంలో పడిపోతావు కదా అనుకుంది. అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎందుకంటే ఆడుకుంటు రోడ్డు మీద చూసండి, ఆడుకుంటుంటున్నారు. వాడు జీవే కదా, కాళ్ళు చేతులు లేక ఎన్ని బాధలు పడుతున్నాడో అటువంటి జన్మ అది. అందుకే గీతలో కూడా అంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే యోగికి మంచి జన్మ గ్యారంటీ, అది మన అదృష్టం. లేదు మోక్షం పొందించావు, వెలుగులో కలిసిపోయావు, అదే అదృష్టమే. అది నీ ప్రయత్నం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంకా చిల్లి పెంకుల మీద గట్టిగా ఉందనుకోండి, వాడికి నాకు భగవంతుడే కావాలి అన్నవాడికి దొరుకుతుంది. భగవంతుడే కావాలన్న వాడికి భగవంతుడు దొరుకుతాడు, చిల్లి పెంకులు దొరుకుతాయి. అంటే చిల్లి పెంకు కాదు వాడి దృష్టిలో, అంతా భగవంతుడే కదా. మీకు అర్థమైందా? చిల్లి పెంకు లేదండి, అంతా భగవత్ స్వరూపమే. కానీ నీ భావన అలా ఉంది కదా. అది అక్కడ అంటే మీ అందరూ కూడా మోక్షము నాకు కావాలి అని పెట్టుకోండి. అది పెట్టుకున్నప్పుడు మీకు ఇవన్నీ దొరుకుతుంటాయి, వద్దనక్కర్లే. దానికి ఏం చేయాలి? దానికి అనేక మార్గాలు, ప్రాక్టికల్ టిప్స్. మీకు ఎంత రహస్యాలు చెప్పాను. నాకు కూడా మా గురువు గారి దగ్గర అప్పుడు అవకాశం అవ్వలేదు, మీకు దొరికిపోయింది, అది చెప్పాను. ఇక మీ ఇష్టమే, హాయిగా పాటించుకోవడం. సత్సంగానికి రావాలంటే రావచ్చు, మీ అందరూ కూడా పాల్గొవచ్చు. ఎందుకంటే మీకు సత్యం తెలిసిపోయింది. సత్యం తెలిసిపోయిన తర్వాత మీ ఇష్టమే. అలాంటి కూడా ఉంటారు, గురువు దగ్గర అయిపోయింది కదా మా పని, మరి ఏం గురువుతో అవసరం, అలాగే వెళ్ళిపోతారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అది మనం ఏం చేయలేం. నేను మటుకు మా గురువు గారి మాటకి దగ్గర శుద్ధిగా వారు ఏదంటే అది నాకు శక్తి అనుసారంగా ఐ డిడ్ ఇట్ అండ్ బెనిఫిట్ కూడా పొందాను. మీరు కూడా అలాగే పొందాలి. అంటే గురువు అంటే గురువుకైనా ఇచ్చిమని కాదండి, గురువుకైనా ఉంటాయి. ఆ గురు పరంపర యొక్క కన్సిస్టెన్సీ గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి. నేను ఒక్కడిని చేసాను ఇంతవరకును. మనం 8 మంది 20-30 మంది ఉన్నాం. వీళ్ళు ఎవరు నిలబడతారో నిలబడి గురువుకి సాయం చేయాలి. అది నేను రోజు ఇది అంటుంటే మీలో కొంత కనిపించి వచ్చి ఏంటి ఇలాగ అంటున్నారు, అనకపోతే తెలియదు, అంటే తెలియదు. అది మనకు చించు, అనకపోతే ఎలాగా? అది ఎవరైతే మరెందుకు నేను రావడం, ఆ గురువు గారి గురించి చెప్పడం, ఆ బ్రహ్మ విద్య మనకి ఇవ్వడం దేనికోసం చెప్పండి? ఇంత కష్టపడి మీరు రావడం, కష్టపడి చెప్పడం, మీరు బాగుపడ్డానికి కదా. మీరు బాగుపడాలి అంటే స్వార్థం మీకు పెరగాలి. స్వార్థం పెంచేవాడు గురువు. మీకు అర్థమైందా? నేను మీకు స్వార్థమే పెంచుతున్నాను. స్వార్థం అంటే అర్థమేంటి? ఇంత చెప్పాను. స్వార్థం అంటే అన్నీ అంతా నీదే. అది ఇప్పుడు నువ్వేదో నీ లిమిటెడ్ కోరికలతో ఉన్నావా? అన్లిమిటెడ్, నీకు ఏదంటే అది. అది అంటే నువ్వు కూడా గురువు స్వార్థపరత్వం వైపు తీసుకెళ్తున్నాడు. స్వార్థం అంటే ఏది? వెలుగు. వెలుగు నీ దగ్గర ఉంటే నా శిష్యుడికి అన్నీ ఉంటాయి కదా. ఒరే అంచేది యోగం చేయి, అంతర్ముఖంలో ఉండు, రియాక్ట్ అవ్వకు, నీ రెస్పాన్సిబిలిటీస్ చేయి, భార్య పిల్లలు ఉద్యోగం అన్ని చేసుకో. చూడు ఎంత దీనిగా చెప్తున్నాము మనం.
అటు విడిచిపెట్టకూడదు. ఆ భార్య అక్కర్లేదండి, పిల్లలు అక్కర్లేదండి, ఎందుకు వెళ్ళాడు? ఎందుకు పిల్లల్ని కన్నావు? మనం చేతనైనంత వరకు వాళ్ళు బాగు చేయడానికి చూడాలి, కానీ నీ త్రోవను మర్చిపోకూడదు. నీ త్రోవ ఏది? ఆత్మవైపు వెళ్ళడమైంది త్రోవ. అయితే మీకు ఇప్పుడు మీకు ఎక్కింది కనుక నేను అంత ధైర్యంగా చెప్తున్నాను. కొత్త వాడికి ఈ మాటలు చెప్తే ఎలాగ ఉంటుంది? కొత్తవాడు ఎవడో వచ్చాడు అనుకోండి సత్సంగానికి, వాడికి ఎక్కుతుందా? ఎక్కదు. ఏమిటో ఇలాగ ఉన్నాయి మాట్లాడుకుంటాడు. వాడు కూడా కొన్నాళ్ళ పాటు వింటే అప్పుడు వాడికి జ్ఞానం కలుగుతుంది. ఒకరోజు ఎక్కుతుందండి. ఇప్పుడు ఎన్నాళ్ళే మీరు వస్తున్నారు కాబట్టి మీకు ఇప్పుడు కొంత అవగాహన అయింది. అయితే ఇదిగో ఎల్లుండి 29 హైదరాబాద్లోని ఓ 2 సత్సంగాలు అవ్వచ్చు. నేను 21కి వెళ్తాను. 21 అంటే ఏ వారం తెలియదు. మరి మన హైదరాబాద్ వాళ్ళందరూ వినండి. ఆ ఆదివారం ఎప్పుడో సత్సం మన రవీంద్ర అంటున్నారు. అప్పుడు ఆ రోజు సత్సంగం పెట్టుకుంటాం. మళ్ళీ 29 గురు పూర్ణిమ అని అంటున్నారు మన వాళ్ళు. ఏమండి చెప్తున్నారా మీ అందరూను? డప్పు కొట్టడం నేనే అడ్వర్టైజ్ ఎప్పుడు తప్పలేదు అక్కడ. మిగతా వాళ్ళకి ఎంత హుషారు, అయ్యో దగ్గర పడుతున్నారు ఫంక్షన్ ఎలాగా అని ఆతృతంలో అందరికి కలిగింది. అది ఇలా చేద్దాం, దూరం ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఇలా పార్టిసిపేట్ చేయాలి కదా. అనయ్య రవీంద్రనాథ్, హలో. వంతరాంలోనే సత్సంగం, అంతే కదండి? వంతరాంలోనే. నమస్కారం. నేను 29 కాశీ వెళ్ళాలి. బాపునాయుడు హలో రవీంద్రనాథ్. నమస్కారం. నమస్కారం. అంటే 10 మందికి చెప్పడం, నమస్కారం, అవి ఆపే 10 మందికి చెప్పడం అంటే నేనే చెప్పడం కాదు, మీ అందరూ చెప్పడం, ఏం చేద్దాం, ఎలా వెళ్దాం అని డిస్కషనే. అదొక పుణ్యఫలం. అర్థమైందా? హలో. వంతరాంలోనే కదండి గురుగారు? ఆ మంత్రాలు నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇక్కడ జరుగుతుంది. ఇక దూరం అవకాశం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఇక్కడ కూడా మీరు ఏంటి, నేను లేనిది కాదు, ఇక్కడ జరగాలి, అక్కడ జరుగుతుంది. నేను 29 బయలుదేరి కాశీ వెళ్ళాలి. ఈవినింగ్ 29 గురు పూర్ణిమ 4 గంటలకి నాకు ఫ్లైట్. 6 గంటలకు కాశీ వెళ్తాను. అంచేత ఆ రోజు మన వాళ్ళు కొందరు ఏంటి కోరారంటే, మరి ఎలాగా మీరు వెళ్తున్నారు కదా గురు పూర్ణిమ ఇక్కడ చేద్దామని కొందరు కోరారు. అది చెప్పు రవీంద్ర. అదే ఈ రోజు ఒకసారి మేము అందరం మాట్లాడుకొని గ్రూప్ లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాం గురుగారు. ఇవాళ మాట్లాడుకొని చేస్తాం. అలాగే. అదే రవీంద్ర ఇంకో స్పెషల్ గ్రూప్ చేయండి. అంటే అందరూ కాకుండా ముఖ్యమైనటువంటి వాళ్ళ గ్రూపు, అది కరెక్ట్. అది అంతే తర్వాత మిగతా వాళ్ళకి చెప్పాలి. అది ఎందుకంటే అందరూ ఇదవ్వలేదు. ఎందుకంటే మన గురు పూర్ణిమ అనే ఫంక్షన్ జరుగుతుంది, ఇది ప్రపంచానికి తెలియాలి. లేదా మన భావితరాలు ఏమవుతాయి, ఇవాళ నువ్వు నేను ఉంటాం, ఈ గురు పూర్ణిమ మాటే మర్చిపోతారు. చేసేమనుకోండి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం పిలవడం, 10 మందిని వాళ్ళు వస్తారు కాదు, వచ్చినట్లయితే చిన్న టాబ్లెట్ గురు పూర్ణిమ ఫంక్షన్ జరుగుతున్నది, గురువు గారు వస్తారు అని అలాగే చెప్తే అలాగే మేము కష్టపడ్డామండి. చెప్పకపోతే అప్పటికి అర్థం కాదండి. ఇప్పుడు మీ అందరూ వచ్చారంటే ఎలా రాగలిసారు? ఎంత స్టాండర్డ్, ఎంత ఆనందంగా ఉంది నాకు. ఎంత మీరు అలాగనమాట, మీ అందరు రావాలా. మీకు ఓపెన్, ఆ భగవంతుడు మీ దగ్గరికి వచ్చే మార్గం దొరికిపోయిన తర్వాత మనకి ఎందుకు భయం అంటే, మీరు ఎందుకు భయపడాలా? మీ అందరికీ ఫస్ట్ చెప్తున్నానండి, భయం వదిలేండి. అలా కొండొచ్చి పడుతుంది అనుకోండి, రా ఏం పడుతావు పడు అన్నంత ధైర్యం రావాలి మీకు. దేనికి భయపడకండి. ఎందుకంటే భయత్వం అంటే నిర్భయత్వం. దేవుడికి భయం ఉంటుందండి?
మరి ఇప్పుడు ఎవరి శరణాగతి అవుతున్నావు నువ్వు? భగవంతుడు చావా రాని అంతటి వెలుకుంటారు, అంటే చచ్చిపోయి కాదు. మరి దీనికి పెళ్ళద్దాలు తీసుకుంటారు మీరు, నిండా 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది మీకు. లేదు పోతుంది మన జన్మ, అది కరెక్ట్, సత్యం చెప్తున్నాను నేను. యోగ సాధన చేస్తాను కానీ ఉత్తమ జన్మ, ఈ జన్మలో బాధలు పడలేకపోతే చికాగ్గా ఉంది, యోగ సాధన చేయి, భగవంతుల్లో ఐక్యం చెందు. ఆనందం ఎక్కడుంది తెలుసండి మీకు? యథార్థం చెప్తున్నాను, ధ్యానంలో ఉంది. ధ్యానం అంటే మీకు తెలుసు కదా, ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనహ. చూడండి, అది ధ్యానం అంటే ఇలా మీరు హాయిగా కుర్చీలో కూర్చోండి, మీ మైండ్ని మీరు స్టడీ చేయండి. ఇది ఒక రహస్యం. ఎటు పరిగెడుతుంటా దాన్ని ఆపు, ఆపకి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు అలాగా కామ కూర్చొని ముందు అరగంట సేపు ఆ మైండ్ ఎటు వెళ్లకుండా చేయండి, తర్వాత గంట చేయండి. ఇది ప్రాక్టీస్. మీ అందరికి అర్థమైందా నేను చెప్పిన మాట? డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తొచ్చింది. అంటే సాధన చేయండి, సాధన మానమని కాదు. సాధన చేసిన తర్వాత ఒక పావు గంట ముందు ప్రాక్టీస్ చేయండి. సాధన చేసేవండి, వచ్చేవండి, నా సత్సంగం వెళ్ళాలండి, పరిగెడుతుంటుంది ఇది. అయితే ఏంటంటే మరి పరిగెడుతుంటే ఆలోచించొద్దా అని కాదు నేను చెప్పింది. అది ఎటు వెళ్లకుండా మనసును ఆపితే మనసు ఎక్కడ ఉంటుంది? భగవంతుడి దగ్గర ఉంటుంది. అటువంటి మనసుతో మళ్ళీ బయటకు వెళ్ళి పనులు చేసుకో, నేను వద్దనలేదు. కానీ నీకు శక్తి కావాలా, నీ పని అవ్వాలంటే. ఏ శక్తి ఉండాలండి పని అవ్వాలంటే? మీకు కాదు శక్తి ఏది? దైవశక్తి గురువు గారు, దైవశక్తి. వెరీ గుడ్. దైవశక్తి కావాలి. మనం ఏంటనుకుంటున్నాం? నా శక్తి ఉంది, నాకెంత పలుకుబడి ఉంది, ఆఖరికి అలెగ్జాండర్ కథ మీకు తెలిసిన? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం కదా, ప్రపంచం వల్ల అయిపోయి తను చనిపోయే ముందర చెప్తాడు వాళ్ళకి, క్రిస్టియన్స్ కదా, ఆ పెట్టికి 2 కన్నాలు పెట్టమంటాడు. మీరు విని ఉంటారు. అతను పెట్టి 2 కన్నాలు బయటకు పెట్టాడు. అప్పుడు అడిగారు ఎందుకని. ఆయన ఎంత నువ్వు సంపాదించినా ఏమీ లేదు దీనిలోని, ఈ చిల్లి పెంకులు నువ్వు ఎంత ఏరుకున్నా దీనిలో ఏమీ లేదు. చచ్చిపోయారు అలెగ్జాండర్. అది మనం ఇప్పుడే తెలుసుకుంటాం. అలాగే చిల్లి పెంకులు వదలదండి, ఏదండి. కానీ ఎలాగా? భగవంతుడిని పట్టుకోండి. ఆ ఎక్కడ నీలోనే ఉన్నాడు, యోగంలో ఉన్నాడు ఎప్పుడూను. గచ్చన్ తిష్టం సదాకాలం వాయు స్వీకరణ పరం సర్వకాల ప్రయత్నైన సహస్రాయుడు భవేనరా. సులువండి, సులువైన మార్గం దొరికిపోయింది మనకి. కోపం తగ్గించుకోండి. ఎందుకు? కోపంలో నీ దైవ బలం పోతుంది. ఇంత సంపాదించావు, మన వాళ్ళు చెప్తే చూసారు, కుండ నీళ్ళకి కుండలో నీళ్ళు పోసి ఒక కన్నం ఉంటే ఏమైంది? ఒక కన్నం ఉన్నా చాలు పోతుంది. అన్నిటికన్నా డేంజరస్ కన్నం క్రోధం, అంటే కోపం. అంటే ఇవన్నీ మర్చిపోకూడదు మీరు. ఎందుకంటే మన మంచికే. ఎందుకంటే మరి చెప్పిన వాళ్ళు లేరు, స్కూల్లో చెప్పరు, మామూలు అనేస్తారు కోపం తగ్గించమని. అది ఎలా తగ్గుతుంది, దానికి సూత్రం ఏమిటి, అవన్నీ చెప్పిన వాడే గురువు. ఆ కోపం ఉండకూడదుగా అంటే మారుతుందా? ఎందుకు కోపం ఉండకూడదు? తన కోపమే తన శత్రువు. నువ్వు ప్రశాంతంగా ఉండు, హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ నీ ఇంట్లోని బయట నీవు ఉద్యోగస్తుల దగ్గర ఉండవు. అప్పుడు ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటుంది. అంటే చిరుబుర్రు మన ఇంట్లో చిరుబుర్రు, ఆఫీస్కి వెళ్ళి చిరుబుర్రు, ఎక్కడ చూడండి చిరుబురే. అది అలవాటు అయిపోయి నీకు. మీకు చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పేసి సబ్జెక్ట్కి వెళ్తాం. ఒక ఆఫీసర్ ఉన్నాడు. మరి ఏమైందంటే ఈ ఆఫీసర్ కదా, అందరూ వాడు మాట వింటారు. చిర్రు బుర్రు వాళ్ళ మీద ఎగురుతుండమే. ఈ మైండ్కి వాసన పట్టించింది. ఆఫీసులు అంటే వాళ్ళు పడతారు, పెద్ద ఆఫీసర్ ప్రమోషన్ ఇవ్వడం ఏదో అనేది. ఆ కోపం వాడి మైండ్కి పూర్తిగా పట్టించింది. పట్టించి ఇంటికి వచ్చిన తర్వాత
అది బుర్రకి పట్టించింది కదా, ఇంట్లో ఎగరడం మొదలు పెట్టాడు. ఇంట్లో ఎగిరితే ఏమవుతుందో మీకు తెలుసు. అంచేత మన అలవాట్లని, వాసనా బలాల్ని తగ్గించుకోవాలి. ఏవి? చెడు వాసనలు. చెడు వాసనలు అంటే ఇవే: కోపము, క్రోధము, లోభము, పిసినారితనం, మోహము, మదము, మత్సరము. ఇవన్నీ కూడా స్వార్థపరత్వాలు. మళ్ళీ ఇందాక అన్న స్వార్థానికి ఇది తేడా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడికెక్కడే అసలైన స్వార్థం మీకు కావాలి. భగవంతుడే నాకు కావాలి, అతడే అన్ని ఇస్తాడు అలా అనుకోండి. కొన్ని ఆనందం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఇక ఏమి ఇచ్చిన వాడు ఎవడండి? ఈ మందులా? మీరు మందు లేకుండా ఎప్పుడైతే మీ జీవితం గడుపుతారో అయిపోయింది, ఈశ్వరానుగ్రహం ఉన్నట్టుగా. ఎందుకంటే వెలుగు పెరుగుతున్న కొద్దీ మీ బ్లడ్ ప్యూరిఫై అయిపోతుందండి. మీ మైండ్లో చీకటి ఉండబట్టే రోగాలండి. ఇది మీకు అర్థమైందా ఈ పాయింట్? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఎవరైనా చెప్పగలరా? నీ మైండ్ బట్టే నీకు రోగాలు అన్నాను. ఇది ఎవరికైనా అర్థమైందా? ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ ఏం వారం? ఇవాళ ఫ్రైడే అండి, శుక్రవారం. నీ మైండ్ బట్టే నీకు రోగాలు, నీకు దుఃఖాలు, ఈ బాధలు వచ్చాయి అన్నాను. ఇది అర్థమైందా మీకు? చెప్పలేకపోయినా. గురువు గారు ఇట్లా యోగ సాధన చేసుకుంటూ ఉంటే బ్లడ్ పల్సన్ అయ్యి వ్యాధులు దూరం అవుతాయి గురువు గారు. ఇంకోటి ఏంటంటే మనసు బాగాలేకపోతే ముందు మనసుకి రోగం వచ్చి తర్వాత బాడీకి వస్తుంది గురువు గారు. కరెక్ట్ కరెక్ట్. అంటే మైండే అన్నిటికీ కారణం. అది నేను చెప్పడం కాదు, వేద ప్రమాణం చెప్తానండి. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయు బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం అని చెప్పారు ఆ మహాత్ములండి. వీళ్ళేం చెప్తారు? ఇప్పుడు సైకోసోమాటిక్ అంటున్నారు డాక్టర్లు. మీరు విన్నారా? డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు సైకోసోమాటిక్ అంటే ఏమిటి? మనసు బట్టే రోగాలని, మైండ్ సోల్ అంటే మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోమంటున్నారు. అది ఏనాడు చెప్పారండి మన ఋషీశ్వరులు. ఇది ఏది మనం బయటికి తేలేదు, ఇది బయటికి తేవాలి. దీన్ని ఇప్పుడు మన గురు పరంపర బయటికి తెచ్చింది ఇది. అంటే మీ అందరూ కూడా ఈ విద్యలో ఆరితేరిపోవాలి. మనం చెప్పాలి లోకానికి. ఎదవా నీ మైండ్ అయితే నీ మైండ్ని ఎలా బాగు చేసుకుంటావు? పబ్బులు, క్లబ్బులు ఇవి కాదు. మైండ్ బాగు చేసుకోవడానికి చెప్పండి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే గురువు గారు మన శాస్త్ర జ్ఞానము, ఈ యోగ సాధన వల్ల మనసు బాగవుతుంది గురువు గారు. అంతే. యోగ సాధన దేనికి చేస్తామంటే మైండ్ని బాగు చేసుకోవడానికే. గుర్తుపెట్టుకోండి. అంటే మైండ్లో వెలుగు నింపడానికే. ఈ మైండ్ పూర్తిగా చీకటి నిండిపోయింది. మరి నీకు బాధ కావా? బాధలేని రోగాలు అన్ని పట్టుకుంటాయి. హాయిగా సాధన చేసుకోండి. నేను చెప్పాను కదా చతుర్మాధ్యక్ష గురుదేవులు ఎలా చేస్తారు. కానీ మీ అందరూ కూడా మినిమం 3 గంటలు యోగ సాధన చేయాల కోరిక. అది మీ బాగుకి కష్టమవుతుంది. ఎట్ ఏ టైం చేసుకుంటే మంచిది. ఇంకా లేకపోతే 3 స్పెల్స్ లేకపోతే 2 స్పెల్స్, గంటన్నర అది అడ్జస్ట్ చేసుకోండి. నాకు కావాల్సింది. ఎందుకంటే కష్టపడి మీరు అందరూ వస్తున్నారు, అందరూ బాగుండాలా. అది నా కోరిక. ఏ లోటు ఉండదండి. మా గురువు గారు చిలక్కి చెప్పినట్టు మాకు చెప్పేవాడు. మొదట్లో మాకు ఎక్కేది కాదు. మనం మట్టి బొర్రలండి, మట్టి చిల్లి పెంకులు ఏరుకునే బుద్ధి మంది. భగవంతుడికి అక్కర్లేమని. కానీ అందరూ ఆస్తికులమే. నాకు భక్తి ఎక్కువ ఉందండి. నేను కాశీ వెళ్ళానండి. ఏడుకొండలవాడికి ఇంచుమించు నేను 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చానండి. ఇప్పుడు బాబు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మొక్కుబడులు చేస్తున్నావు. అది కూడా లోక కళ్యాణంకే వినియోగిస్తున్నారు వాళ్ళును. కానీ ఆ డబ్బులు ఈ గురు పరంపరలో మనం అందరం కలిసి దీన్ని మనం వ్యాప్తి చేసుకుంటే అందరు బాగుపడతారు.
అయినా ఆ బుద్ధి పోదు మనకి, ఆ బుద్ధి పోదు. మీరు చెప్తే నమ్ముతారా మంచి వాళ్ళు ఉన్నారంటే? నేను ఇప్పుడు కాశీ అనుకున్నాను కదా, యాక్చువల్గా వాళ్ళు మంచి కొత్తాలం పీఠాధిపతులు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరో చెప్పారు రాజమండ్రి మన శ్రీదేవి వచ్చిందా, చెప్తే కాంటాక్ట్ చేసాము. నేను చేయలేదు ముందు, మా పిల్లల చేత మరెవరు తెలుసు. ఎంతటికే తెలుసు అంటే వాళ్ళు అలా ఉంటాయట. రోజుకి 1200 ఏసీ రూము. సరే నేను సిద్ధపడ్డాను, వెళ్దాం అనుకున్నప్పుడు నెలకి ఎంత అయితే అంత 30,000 అయిపోతాయి అని సిద్ధపడ్డాను మీకు చెప్పకే. ఆ తర్వాత నేను మాట్లాడితే ఆవిడ పేరు గాయత్రి. ఎంత సౌమ్యంగా మాట్లాడిందో. మీరు రండి, మీకు ఎలా తోస్తే అది చేయండి అంది. అంటే మనం అలా కొట్టినోడు పోనుకొని తప్పు కదా. అంటే అది నాదా గురువుదా ఆ శక్తి? నా గురువు గారు శక్తి వెళ్తే నా మాట ఎవడ వింటాడండి? నేను ఆశ్చర్యపోయిన. కాశీలో అక్కడ హాయిగా ఒక 1 month నేను సాధనకి వెళ్తున్నానండి. అక్కడ నాకు మరేం కాదు, చక్కగా మంచి రూము, గంగలో మునగవచ్చు, ప్రశాంతత కోసం వెళ్తున్నాను. అంటే మీరు అనొచ్చు ఇక్కడ ప్రశాంతత లేదా అని. అంటే స్లైట్ డిస్టర్బెన్స్ కూడా లేదు ప్రదేశానికి. ఇప్పుడు మీరు వెళ్ళలేరు, ఇక్కడ మీరు సంవత్సరాలు బాధ్యతలు ఉన్నాయి కనుక మీకు నాకు కొంచెం బాధ్యతలు తగ్గాయి కదా. ఇక్కడ ఉండే ఆశ్రయం బాధ్యతలు పడినవాడు కూడా వస్తాడేమో చూస్తున్నాను. ఒక్కడిని మీరు చూడలేదు, నేను చూడలేదు. ఆశ్రయం బాధ్యతలు ఒకటికి అప్పచెప్పాలి కదండి. ఇది అది కట్టింది. చూద్దాం గురువు గారి దయ ఎప్పుడు జరుగుతుందో అన్నమాట. ఎందుకంటే నాకు మరి ఏమీ లేదు, కానీ వదిలేస్తే పోతుంది. వదిలేసి అనుకోండి మొత్తం మాయా మనుషులు ఎక్కువ, వాళ్ళు దీన్ని మొత్తం పాటు చేసి దీని శాంటిటీ ఉండదు. అది భయం నాకు. అదే అన్నమాట. అర్థమైందా? దానికి మీరు ఆలోచించుకోవాలి. మీ అందరూ కూడా దీని బాధ్యత పడిన వాళ్ళు ఇది ఒక కమిటీ కిందనే ఫార్మ్ అవ్వాలి మీరు. ఆ గురువు గారు అదే చెప్పేవారు. ఎన్నాళ్ళు చెప్పండి నాకు, ఈ వయసు వచ్చింది ఇంకా ఇదే మీరే పడండి, మీరే ఆ చెయ్యండి అలా చేయండి అంటే ఆ ధర్మమా? చెప్పండి. హౌ టు మెయింటైన్, అది జ్ఞానం. మీ సంసారం మీరు చూసుకుంటూ, గురువు సంసారం అంటే గురువుది కాదు, ఇది లోక సంసారం. లోకానికి మంచి చేసేటువంటి సంసారంలో కూడా పాల్గొమని చెప్తున్నాం. లోక కళ్యాణం అది నేను చేశాను ఇంతవరకు. ఇక నాకు భగవంతుని తలుచుకోవడం, ఎటో వెళ్ళడం, ప్రశాంతంగా కాశీలో ఎక్కడ ఉండడం, హాయిగా ఆనందంగా అది నడుచుతారు. ఆ తర్వాత నేను శక్తివంతుడు అయ్యా అనుకోండి, ఇంకా మీకు అనుకూలం పడిపోతుంది. అది కూడా చెప్తాను. గురువు చూపు పడాలి నీ మీద. గురువు ఎక్కడ తేడా కనిపించకూడదు. మీ 10 మంది కూర్చున్నారు అనుకోండి, ఒక్కసారి నీ దృష్టిని గురువు తాలూకా కంటితో నీ కన్ను ఏకమైతే చాలు, నీకు ఎనర్జీ పడిపోతుంది. ఆ పరిస్థితి మీరు తేవాలి, తెచ్చుకోవాలి. అదే పెద్ద సాధన, గురువు దృష్టే. అన్ని ఓపెన్గా నేను చెప్తున్నానండి, మీకు కూడా కొంచెం తెలిసి ఉండొచ్చు. అది దానికి ప్రయత్నం చేయాలి. ఏమిటి సుతులెవ్వరు ఎవరికి ఎవ్వరు ఆ దీన బాంధవుడు తప్ప. ఎన్నాళ్ళు ఉంటావండి భూమి మీద? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇంకా ఉన్న వేస్ట్. లేదు 120, అంతవరకు ఎవడు ఉండడు. నువ్వు కన్ను మూసిందా ఎవరికైనా కావాలా? నువ్వు ఆలోచించు. నీ కొడుకు కానీ కోర్టు సంపాదించావు, ఎవరికైనా కావాలా? ఒక్కసారి ఆలోచించండి. మనం తెలుస్తున్నామా? మన తండ్రినే మర్చిపోతాం. ఇదంతా మాయండి. ఎవ్వరు నీవాడు కాదు. నీవాడు ఎవరు? ఆ భగవంతుడే నీవాడు. నోబడి. నువ్వు భగవంతుడి నుంచి వచ్చావు, భగవంతుడి కిరణాన్ని. మళ్ళీ ఆ కిరణాన్ని పట్టుకో, భగవంతుడి దగ్గరికి వెళ్ళు. అదే మీకు చెప్పిన విషయం. అయితే అలాగని మీరు విడిచిపెట్టమని కాదు. ఆ రకంగా నువ్వు ఉంటే ఈ సంసారం కూడా నీకు బాగుంటుంది, దుఃఖం ఉండదు. లేకపోతే ప్రతి చోట ఎప్పుడు దుఃఖమే సంసారం. మరి కోట్లున్న దుఃఖమే, లేకపోయిన దుఃఖమే. అంటే మీ అందరూ కూడా ఆనందంతో ఈ భూమి మీద ఉండండి నిండా 100 ఏళ్ళు. తర్వాత ఆనందంలో కలిసిపోండి. లేదు ఇంకా మరి కోరిక ఉందనుకో, పూర్తి కలియలేదనుకో, మంచి జన్మ నీకు వస్తుంది. శుచిమంతులు ఏంట, శ్రీమంతులు ఏంట, లేదా యోగం చేయడానికి అనుకోవాలని కుటుంబంలో హ్యాపీగా గడిపేస్తూ కలిపి
చివరికి తప్పదండి. నువ్వు 100 జన్మలు ఎత్తినా నీ లైన్ అటే, ఆ వెలుగు పెడవలసింది. అది దొరికింది మనకి ఇప్పుడు. ఈ సంసారం జాగ్రత్తగా చూసుకోండి, భార్య బిడ్డలు వద్దన్నా చక్కగా చూసుకోండి, వాళ్ళకి చెయ్యండి. దాంతోపాటు లోక కళ్యాణానికి అనే ఉన్నత భావాలు తెచ్చుకోండి. అది మేము చెప్తున్నాను. అక్కడ మళ్ళీ మాయకి అమ్మేస్తుంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. బీ హ్యాపీ. అర్థమైందా? ఏమంటే ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు అర్థమైందా లేదా? చేపెట్టండి. అర్థం కాతే చేపెట్టండి, చూస్తాం. అర్థం కాతే అడగండి. అది నాకు కావాల్సింది. వెరీ గుడ్. అది చాలా సంతోషం అండి. వెరీ హ్యాపీ. ఎందుకంటే అటు ఇటు చెప్తున్నాను. అయినా సరే మీరు అంటే మీ అందరూ కూడా అప్పడాలు పెట్టలేక మిమ్మల్ని నలిపించినట్టుగా లేకుండా. వెరీ గుడ్. మరి మీకు తిరుగులేదండి. ఇవాళ యోగామృతం చెప్తాను. శ్రీకృష్ణ భగవాన్ నుంచే చెప్పబడింది ఇది. మనస్సు మిక్కిలి చంచలమైన ఒకటిచే శ్రీకృష్ణునిచే బోధింపబడిన యోగము సర్వత్రా ఆత్మదర్శనమైన యోగము అనగా అభేద దర్శనం అనే జ్ఞానము లభించుట దుర్లభమని అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగాడు, బావ కదా నాయన, ఏం నువ్వు చెప్పడం బాగుందయ్యా, మాలాంటి వాళ్ళకి ఎంత కష్టము అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పానండి, యోయం యోగస్త్వయా ప్రోక్తస్యామేన మధుసూదన యతస్యాం నపశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరం చంచలమీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గీతలో 6వ అధ్యాయం 33. అయినా దీన్ని స్థిరం చేయడం చాలా కష్టమయ్యా. ఓ కృష్ణ, మనసు మీకు చంచలమైంది, చిక్కులు పెట్టుద్ది. ఏమంటే మరి చిక్కులు ఎక్కడున్నాయి? స్వాధీనము కాదు. నేనింటి మనసును నిగ్రహించుట గాలిని నిగ్రహించుట వంటిది. గాలిని పట్టుకోగలమా? అంత కష్టం అండి, సులభం కాదు. అనగా సాధ్యం కాదని తలుచున్నాను. అయ్యేది నువ్వు చెప్పడం బాగుందయ్యా ఉపన్యాసం, నేను చెప్పాను మీ అందరికీ. కానీ గురువుగారు మీరు ఎన్నైనా కబుర్లు చెప్తారండి, ఇది ఎంత కష్టం అండి అన్నట్టుగా అన్నమాట. అర్జునుడు ఏమని కృష్ణుడు అడిగాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏ విధంగా మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పాడు. అసంశయ మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేందు కౌంతేయ వైరాగ్యించి గుహ్యతే అసంయుతాత్మ నా యోగో దుష్ప్రాప్యమేమతి పశ్చాత్ అవతు యథాశక్త్యో వాప్తు ఉపాయత. ఓ అర్జున, మనసు చంచలమైన దాంట్లో నిగ్రహింప శక్యము కాదంటలో సంశయం లేదు. ఏమంటే మనసు ఎంత కష్టం చెప్పండి దీన్ని కంట్రోల్ చేయడం. అంటే నేను అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎంతో కొంత కంట్రోల్ అయిందని. ఎంత కంట్రోల్ అయితే నువ్వు చెప్పినట్టుగా నీ మనసు వింటే అంత మీకు వెలుగు పెరిగినట్టుగా అండి, మీకు అన్ని మంచిదండి. ఇంతకు మించి ఈ రహస్యం కూడా చెప్పాను మీకు. అది చూసుకోండి జాగ్రత్తగా. అయినను అభ్యాసం చేతను వైరాగ్యం చేతను అట్టి మనసును స్వాధీనం చేసుకునవచ్చును. మనకి 2 ఉన్నాయి, అభ్యాసము వైరాగ్యము. చిత్తము స్వాధీనము కాని వానికి సర్వత్రా ఆత్మదర్శనం అండి యోగం అసాధ్యము. వాడికి ఆత్మ అన్ని చోట్ల ఉంది, ఆ జ్ఞానం వాడికి ఉండదు. కానీ పై ఉపాయము చే ప్రయత్నించు వానికి సాధ్యము కాగలదని అభిప్రాయం. అది ఏంటది? అభ్యాసము వైరాగ్యము. ఆ 2 ఉన్నాయనుకోండి, మీకు ఆ 2 ఉన్నాయి. దాని లోతు కూడా మీకు చెప్పాను. ఈ శ్లోకం మీకు చెప్పక్కర్లేదు కదా, నేను వ్యాఖ్యానం. సర్వత్రా ఆత్మదర్శన సిద్ధి కొరకు చిత్తము స్వాధీనము కావాలను. అంతటా భగవంతుని చూడాలంటే ముందేవాలి, మీ మనసు బయటికి పారిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, నీలో ఉండాలి, పరిగెడుతుంటుంది దానికి.
మాయ వెంటనే నన్ను ఆపాలి. స్వాధీనము కాని వారికి ఆత్మదర్శనము లభ్యము కాదు. అభ్యాస వైరాగ్యములంటి ఉపాయముల చేత చిత్తము స్వాధీనము చేసుకున్న వానికి ఆత్మ లభ్యము కాగలదు. ఇది గీత యొక్క అభిప్రాయం. ఆత్మ లభ్యం కావాలంటే అభ్యాస వైరాగ్యం ఉండాలి. అభ్యాసం మనగా మళ్ళీ అది కూడా చెప్తున్నారు గురువుగారు. ప్రయత్నము ఏమిటా ప్రయత్నం చెప్పండి మీరు ఎవరైనా. అభ్యాసం అనగా ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం చేస్తున్నారు చేయాలి? యోగం గురువు, యోగము గురువు గారు. యోగం వల్ల ఏమవుతుంది? సాధన. మీకు తెలిసిందే. ఈ చెలించే మనసుని చెలించకుండా చేయడానికే ఈ యోగం. అంతకుమించి మరే లేదు. అంత మనసులో ఉందండి. దేవుడు మనసులోనే, రోగాలు మనసులోనే, దుఃఖము మనసులోనే, నీ పని అవక అంత నీలోనే ఉంది. ఇతరులు నింద వేయకు. కానీ మనకి అది ఇబ్బంది పెడుతుంటుంది. నా అనుభవంలో కూడా చెప్తున్నాను. అది అప్పుడు యోగం చేసుకోండి. మీకు మనసు ఇబ్బంది పెట్టి చికాకు పుడితే యోగం చేసుకోండి. మనస్సు ప్రాణవాయు చలనం చేత చలించుంది కనుక ప్రాణవాయు నిరోధమే చిత్త నిరోధం. ప్రాణవాయు నిరోధం చేయాలి, అందుకే ప్రాణాయామం. మనస్సు అనగా, మనస్సు అంటే ఏంటి చూసారా? మనం చిన్నపిల్లలు బుడగలు చేస్తారు ఆ సోప్ వాటర్ పెట్టి. అలాగే అందరం బుడగలమే. అన్ని బుడగల్లో ఏముంది? ఒకటే గాలి. ఒకటి పెద్ద బుడగ చేయొచ్చు, ఒకటి చిన్న బుడగ చేయొచ్చు. అలాగే అందరం కూడా బుడగలమే. ఈ బుడగ పేలిపోతే అందరం ఒకటే. ఈ బుడగ పేలిపోయింది అనుకోండి, నువ్వు నేను అందరం ఒకటే. అలాగే అప్పుడు అందరం కూడా అక్కడ సమానం. జ్ఞానం, జ్యోతిష్, వెలుగు. దీపం వాయుచలనముచే చెలించుట ప్రత్యక్షంలో. దీపం కదిలిపోయింది అనుకోండి, మీకు తెలుసు చీకటి, తిన్నగా ఉంటే వెలుగు. కాన జ్యోతిస్వరూపమైన మనస్సు వాయుచలనము చేతనే చెలించుంది. నీలో ఉండే ఆ జ్యోతి ఎందుకు కదిలిపోతున్నది? వాయువు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వు వాయువు నరికెట్టాలి. వాయువు నరికెట్టడం అంటే మనసు నరికెట్టడం. మనసు ఎందుకు కదులుతున్నది? వాయువు చేత. దాని మార్గం ఏమిటి? యోగ. యోగ చిత్త నిరోధ. ఇంత సింపుల్గా ఉంది కదండి. ఏమైనా కష్టంగా ఉందేంటి? నేను చెప్పినవి. మనో ఈ జ్యోతిని, మనసే జ్యోతి. కానీ నువ్వు జ్యోతిని చూడలేదు. ఎందుకు చూడలేదు? మనసు కదిలిపోతున్నది, వెలుగు లేదు. దీపం కదిలిపోతే వెలుగు ఉంటుందా? పాక్షం అలాగా ఉంటుంది. అదే నిశ్చలంగా ఉంటే ప్రాణ పవనస్పంద చిత్తస్పంద సేవై. ప్రాణవాయు యొక్క చలనముచే చిత్త చలనమని పైదాని భావం. కాన కృష్ణ పరమాత్మచే బోధింపడిన అభ్యాసమే ప్రాణాయామ అభ్యాసం అని ఎరుగలిగాను. ఇది నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదండి. కృష్ణుడు చెప్పింది ప్రాణాయామం. అదే యోగము, అదే ఓంకారం, అదే అజిపానామ గాయత్రి. మీరు పైచోటికి వెళ్ళి అవేవో పేర్లు వింటారు అక్కడక్కడికనో. ఎందుకంటే ఇప్పటికీ మీరు మానరు. అక్కడ అతను ఏం చెప్పేస్తాడేంటో ఈ గురువు గారి కన్నా అని మీలో ఉన్నారు ఎవరైనా? అలా పరిగెట్టిన వాళ్ళు చెప్పరనుకోండి, ఉండొచ్చు. అక్కడ వెళ్ళి ఏది పొందేది ఏది పొందలేరు. ఇంటికి చేత రేవడే మీ బతుకులు ఉంటే. గురువు గారు, ఇది దీంట్లోకి వచ్చాక ఇంకా ఏది ఎక్కదు గురువు గారు. ఏది విన్నా ఏది చేసినాను దీంట్లోకి వచ్చాక. అదే నాకు కావాలి. అలా తయారైతే నాకు అదే కావాల్సింది. దీన్ని మించింది లేదండి. ఎందుకంటే నేను నా యొక్క అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి గురుపరం దొరికిపోయింది. అది ఇది అందరికీ దొరకదు. అది అదనమాట. చూడండి, అంచేత ప్రాణాయామ అభ్యాసమే మీరు చేసింది. అదే యోగము, అదే జ్ఞానప్రదము, మోక్షప్రదము, మనశ్శాంతి. ఇంకేం చెప్పాలండి? మనశ్శాంతి అదే, జ్ఞానము అదే, మోక్షము అదే. ఏది? ప్రాణాయామం. అందుకే కొన్ని కులాల్లో ఉపనయనం చేస్తారు. ఎందుకోసం? అలాగే మిగతా వాళ్ళు కూడా పూజలు చేసినట్టు పురోహితుడు ఏం చెప్తాడు? ముక్కు మూసుకోండి అని. ముక్కు మూసుకోవడం కాదు. ముక్కులోని గాలి మోక్షం మనకు మార్గమయ్యా విశ్వదాభిరామ వెంద్రవేమ. ఆ వేమన మహాయోగి చెప్పారు.
ముక్కు లోట గాలి, బయట గాలి కాదు. మన ప్రసమనోపాయ యోగ ఇత్యభిధీయతే అభ్యాసేన పరిస్పందే ప్రాణానాం క్షేమాంగతే. మన ప్రసమయాది నిర్మాణం అవశిష్యతే. మనశ్శాంతికి సాధనము యోగము. అంతకంటే మీకు ఎప్పుడైనా మనసు చికాకుగా ఉంటే యోగం చేసుకోండి. ఆ చికాకు దగ్గర ఉండకండి, మీ రూమ్లో కొనుక్కోండి, నిలబడో కూర్చొని ఒక అరగంట యోగం చేస్తే అశాంతి పోతుంది. ఈ యోగాభ్యాసం చేత ప్రాణ స్పందనము క్షీణింపగా మనసు శాంతిని పొందను, మోక్ష ప్రాప్తి కలుగును. ఇదండి. ఏదో కొన్ని చెప్పాల్సి లేట్ అవుతున్నది. ఎంతసేపు టైం ఉంది? చదివిస్తుంది ఏంటి? చదివిస్తాను. వాళ్ళు రోజు ఒకటే ఉంటున్నది. నాగుబాము నాగస్వరముతోనే లేచును. జాగ్రత్త వినండి, చదివిస్తాను, చెప్పను. లోకములో నాగుబాము లేచి నిల్చోటకు పాముల వాడు నాగస్వరం ఊదును. దానిచే ఆ పాము లేచి నిలిచి ఆడుచుండును. ఇది లోకానుభవమే. ఇట్లే మన దేయమున సుషుమ్నా నాడి అందున్న అరిశేషులను నాగుబామును ఒక కుండల్ని లేపుటకు నాగస్వరము నాగద్దము అవసరము. అట్టి నాదము ప్రాణాయామ అభ్యాసము చేతనే పుట్టును. ఆ నాదము చేతనే కుండల్ని జాగృతమను అనగా లేచును. అట్లు నాదం అవసరమై ఉండగా దీని కొరకు మలద్వార మార్గమున అపాన వాయువును కుండల్ని యందు ప్రవేశపెట్టవలనని బోధించుట శాస్త్ర అనుభవమునకు విరుద్ధము. అది మోక్షము కావలసింది జీవునికి కదా. ఆ జీవుడు ఉదయాకాశమును ఉండిన కదా. అటు జీవుడు లేక శక్తిని ఊర్ధముగా నడిపించి ఊర్ధమున గల తురియ స్థానమునకు ప్రవేశపెట్టుట, అధోభగమున గల మలద్వార గుణస్థానము ద్వారా ప్రవేశపెట్టవలని బోధించుట మిక్కిలి అయుక్తము. అలా ఎవరని చెప్తే వినకండి. సుషుమ్నైనను కుండలి అయినను ఆదిశేషులకు పామునకు పుచ్చమునందు ద్వారం ఉండదు కదా. తోకలో ఉంటుంది ఆ ద్వారం. ముఖమునందే ద్వారం ఉండుట ప్రసిద్ధము. కనుకనే శాస్త్రములో బ్రహ్మనాడి ముఖమున అతి సూక్ష్మము రంధ్రము కలదనియు నా లోపల సర్వచరాచర ప్రపంచము ప్రతిష్టమై ఉందనియు బోధింపడుతుంది. అంటే బ్రహ్మనాడి ముఖరంధ్రం ఈ తుర్యానికి వెళ్తే అంతా అక్కడ బయట లేదండి. మనం వెర్రివాళ్ళం, బయట పరిగెడుతున్నాం. ఆ పని కావాలి, ఈ పని కావాలి. బ్రహ్మనాడి ముఖేరంధ్రే సూక్ష్మం పరమము గోచరం తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వ సహాచరాచరం. ఉత్తర గీత. అన్ని నీలో ఉందని చెప్తాను, మీకు ఎన్నోసార్లు చెప్పాను. అదే ఇంకా మరొక 5-6 రోజులు అయిపోవచ్చండి. అంటే తొందరగా చెప్తే ఒక రోజు చెప్పవచ్చు, కానీ మీలో కొత్త వాళ్ళు కొందరు వస్తున్నారు, మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను ఇంత లూటుగా చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉందా? అసతో మా సద్గమయ తమతో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే, అందరికీ శుభాకాంక్షలండి. శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. అందరికీ శుభాశీస్సులు. బీ హ్యాపీ. నమస్కారం. గురుగారు నమస్కారం.